ISRO's Aditya L1 mission capturing the first ever image of the solar flare kernel. So they don't may ask, may not ask, but they will ask regarding what is solar flare, right? So solar flare enti, coronal mass ejection enti. So next ఇంకోటి ఏదో ఉంది. సో దీస్ త్రీ థింగ్స్ అనమాట, సోలార్ వేవ్స్. సో దీస్ త్రీ థింగ్స్ ఉన్నాయి. అసలు వీటికి డిఫరెన్స్ ఏంటి, ఈ త్రీకి డిఫరెన్స్ ఏంటి, మెయిన్ థింగ్స్, దానివల్ల ఏమన్నా ఎర్త్ కి ఎఫెక్ట్ అవుతుందా? దిస్ ఇస్ అన్ అప్లికేషన్ బేస్డ్. సో నెక్స్ట్ వన్, దీనిలో కొన్ని పేలోడ్స్ ఉన్నాయి. పేలోడ్స్ అంటే ఐడియా ఉందా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాటిలైట్ లాంచ్ చేశారనుకో, మనం డిటెక్ట్ చేయడానికి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెడతాం అనమాట. దోస్ ఆర్ కాల్డ్ ద పేలోడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్, రైట్? ఈ ఫోన్ లో కొన్ని డిటెక్ట్ చేయడానికి కొన్ని పెట్టారు. ఏంటవి అని ఐడియా ఉందా? ఐఫోన్ లో వాట్ ఎవర్ యువర్ ఫోన్ యూజింగ్, దీస్లో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయా? సిగ్నల్స్ డిటెక్ట్ చేయడానికి యాంటీనా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా అలాంటి అని తెలుసా మీకు? జీపీఎస్ సేమ్ థింగ్. ఓకే, నీకు జీపీఎస్ అనేది దట్ ఈస్ అన్ సాఫ్ట్వేర్ థింగ్, బట్ ఇంటర్నల్ గా వస్తే దీనికి ఒక వైఫై మోడెమ్ ఉంటుందా, బ్లూటూత్ మోడెమ్ ఉంటుందా, లోపల కొన్ని సెమీ కండక్టర్ చిప్స్ ఉంటాయా, సో డిస్ప్లే కనెక్టర్స్ ఉంటాయా. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటది? యాక్సెలరోమీటర్. తెలుసా మీకు అది? హర్డ్ ఎనీ టైం యాక్సెలరోమీటర్ విన్నారా ఎప్పుడైనా? యాక్సెలరోమీటర్ అంటే ఏం లేదు, మీరు ఈ మోడ్ లో చూసినప్పుడు ఇలా తిప్పినప్పుడు తిరుగుతుందా స్క్రీన్? అది ఎలా తిరుగుతుంది మీకు ఎలా తెలుస్తుంది? ఫోన్కి ఎలా తెలుస్తుంది అంటున్నా, ఇలా తిప్పుతున్నారని. ఇది ఒక స్పీడ్తో తిప్పుతారా మీరు? ఏదో ఇంత స్పీడ్తోనో ఎంతో ఒక స్పీడ్తో తిప్పుతారు కదా. సో దెర్ ఇస్ అన్ థింగ్స్ కాల్డ్ యాక్సెలరోమీటర్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, యాక్సెలరోమీటర్ డైరెక్ట్ క్వశ్చన్ 2023 ప్రీలో వచ్చింది ప్రిలిమ్స్ లో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ద యాక్సెలరోమీటర్? సో ఎందుకు అంటే, ఈ బేసిక్ థింగ్స్ కూడా మనకు తెలీదు, బట్ అట్లీస్ట్ ట్రై చేయాలి. అవన్నీ ఎలా తెలుస్తాయంటే, సరౌండింగ్స్ ని అబ్జర్వెన్స్ ఎక్కువ ఉండాలి. మన సరౌండింగ్ యొక్క అబ్జర్వెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వాచెస్ ఉన్నాయి, ఇలా అనగానే టైం చూపిస్తుంది, డిస్ప్లే ఆన్ అవుతుంది, అవునా? ఎందుకు, ఎలా ఆన్ అవుతుంది? సెన్సర్ పదం ఒకటే తెలుసు మనకి, ఆ సెన్సర్ ఏంటి, దానిలో కూడా యాక్సిలరోమీటర్ అప్లై అవుతుంది, రైట్? మీకు ఏబిఎస్ తెలుసా? ఎనీ టైమ్ హర్డ్ ఆఫ్ ఏబిఎస్? యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ దేనిలో వాడతారు అది? ఓన్లీ కార్స్, వెహికల్స్, శాటిలైట్స్ లో వాడరా? సింపుల్ లాజిక్, వాడతారా వాడరా? ఒక సిస్టమ్ బ్రేక్ వేయడానికి. ఇప్పుడు దానిపైన మూన్ పైన ల్యాండ్ అయింది, అది రోవర్ ల్యాండ్ అయిందా? ఎలా ల్యాండ్ అయింది? డైరెక్ట్ ల్యాండ్ అయిపోయింది అది. దానిలో కూడా సిస్టమ్ ఉంటుందా? సో ఏబిఎస్ దానిలో వాడుంటారా? ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఇది మన థాట్ ప్రాసెస్ ఉండాలి. మన థాట్ ప్రాసెస్ ఎప్పుడైనా ఇలా ఉండాలి, అంటే ఒక సిస్టమ్ ఉంది, దాన్ని దేనిలోకి వాడచ్చు అన్నది. రేపు మీరు కూడా అంతే కదా, మీ దగ్గర ఒక చిన్న రిసోర్స్ ఉంది, ఆ రిసోర్స్ ని మల్టిపుల్ థింగ్స్ లోకి వాడాలి. దేనిలోకి వాడతారు అది తెలియాలి కదా. దాని గురించి ఒక బేస్ ఇన్ఫర్మేషన్ తెలిసేయాలి. నెక్స్ట్, డ్రోన్స్ లోకి వాడతారా? డ్రోన్స్ తెలుసా మీకు? సో డ్రోన్స్ లో వాడతారా? ఎలా? డ్రోన్స్ లో యాక్సిలరోమీటర్ వాడతారా? వాడతారు కదా. నెక్స్ట్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వాడతారు డ్రోన్స్ లో? ఛాన్సెస్ ఉన్నాయి కదా. అదొకటి తెలిస్తే చాలు. సో అప్కమింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అప్కమింగ్ జరుగుతున్న ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉన్నాయో ఛాన్సెస్ ఆర్ హై. సో నా కాంటెక్స్ట్ ఏంటంటే, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ప్రాబబిలిటీ కేస్ షుడ్ బి, మన థాట్ ప్రాసెస్ ప్రాబబిలిటీ, ఫ్యూచరిస్టిక్ అనే థాట్ ఎప్పుడూ ఉండాలి. ఇదే లాజిక్ మీకు తెలిసినా తెలియకపోయినా అగైన్ 2025 ప్రీ రాసే వాళ్ళైనా సరే, జస్ట్ మీరు చూసే వాళ్ళైనా సరే, పేపర్ పట్టుకున్నాక ఈ లాజిక్ ఉపయోగించి మీకు ఏం తెలిసినా తెలియకపోయినా సరే ప్రాబబిలిటీ అనే కేసుతో ఎస్ఎన్టీ ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది. ఇది మైండ్ బిల్డింగ్. ఇదేంటంటే ఎన్ని యాక్సిలరోమీటర్ మీరు ఇప్పుడు ఐ కెన్ గ్యారంటీ దట్ లాస్ట్ ఇయర్ కి సంబంధించిన బయట ఎన్ని మెటీరియల్స్ మీరు ఎత్తుకొచ్చుకున్నా సరే, బయట మార్కెట్ కరెంట్ అఫైర్స్ మెటీరియల్స్ అనేవి ఎన్ని తీసుకొచ్చుకున్నా సరే, యూ కెనాట్ ఫైండ్ దట్ వర్డ్. యూ కెనాట్ find it is impossible to predict. That comes only through our understanding. So surrounding understanding కొంచెం పెంచుకోండి. సో ఈ క్లాస్ లో ఎల్ఈడి లైట్లు ఉన్నాయి. ఎల్ఈడి లైట్లు టైప్స్ ఏంటి అట్లీస్ట్ కొంచెం తెలుసుకోవాలి కదా మీరు. ఎల్ఈడి లైట్ లో ఎమిట్ చేసే మెయిన్ కలర్ ఏంటి? బ్లూవా, గ్రీనా, బ్లాకా, బ్రౌనా? అన్ని వస్తాయిగా.
ఎందుకు కన్ఫ్యూజన్ అంటున్నారు? ఎల్ఈడి లైట్స్ అన్నీ వస్తాయి కదా. బట్ ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఫ్లోరసెంట్ లైట్. ఏ కలర్? ఫ్లోరసెంట్ లైట్ అంటే తెలుసా మీకు? ఏంటి ఫ్లోరసెంట్ లైట్? ట్యూబ్ లైట్. వైట్ వైట్ అంటే జనరల్ బ్లూ కలర్ వస్తుంది, రైట్. నెక్స్ట్ ఇన్కాండిసెంట్ ఏ కలర్ వస్తుంది? ఇన్కాండిసెంట్ అంటే తెలుసా? థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టాడు. ఆ బల్బులో ఉండే ఏంటి ఐటమ్? టంగ్స్టన్. అది ఏ కలర్ వస్తుంది? జనరల్ గా ఆరెంజ్ కలర్. వామ్ లైట్ వస్తుంది. ఈ బేస్ డిఫరెన్స్ లో అడుగుతారు, పెద్దగా కూడా ఏం అడగడు. ఎందుకంటే ఎల్ఈడీస్ అప్కమింగ్ టెక్నాలజీ. ఎల్ఈడీస్ లో మల్టిపుల్ ఎల్ఈడీస్ ఉన్నాయి. నియో ఎల్ఈడి అని, క్వాంటమ్ ఎల్ఈడి అని, మైక్రో ఎల్ఈడి అని, నానో ఎల్ఈడి అని, బెండబుల్ ఎల్ఈడి లక్ష ఉన్నాయి అనమాట. దానిలో ఒక 5-6 ఆర్ ఇంపార్టెంట్. ఇప్పుడు టీవీ చూస్తున్నారా? అర్లియర్ వీ హ్యావ్ వాట్ కైండ్ ఆఫ్ టీవీస్? బ్లాక్ అండ్ వైట్, ఓకే. బట్ ఏం టీవీలు అవి? సిఆర్టీ టీవీస్ అంటారు, క్యాథోడ్ రే టెలివిజన్ టీవీస్ అంటారు అనమాట. సో క్యాథోడ్ రేస్ పాస్ అయ్యి మనకు ఆ బొమ్మ కనిపిస్తుంది. సో సిఆర్టీ కాస్త అడ్వాన్స్ అయ్యి ఏమైంది? ఎల్సిడి, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. సో లిక్విడ్ ఫ్లో అవుతా ఉంటుంది అనమాట దానిలో. ఎల్సిడి అడ్వాన్స్ ఏమైంది? ఎల్ఈడి. ఆ ఎల్ఈడిలో మళ్ళీ టైప్స్ వచ్చాయి. ఆ టైప్స్ మీరు తెలుసుకోవాలి. సింపుల్ లాజిక్ ఏంటంటే మీ సరౌండింగ్ మీద మీకు ఎంత అవగాహన ఉందే అనేది టెస్ట్ చేస్తారు ప్రీలో, ఇన్ ఇంటర్వ్యూ ఆల్సో. గాట్ ఇట్? సో కమింగ్ టు దిస్, ఎక్కడికి వెళ్దాం మనం? బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, దోస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ ఐ హావ్ టోల్డ్ యూ. The observation occurred in the lower solar space, specifically the photosphere and chromosphere. ఇవి ఏంటివి? What are these? Layers of what? Sun. Next one, brightening in the near ultraviolet wavelength. So ఇదంతా అవసరం లేదు మనకి. So directly just go to the Aditya L1. So when it has launched? September 2nd, 2023. So date is important. Date లేకపోయినా సరే year is important. 2023 halo orbit around the sun. Lagrangian point. So what is Lagrange point? Any idea? What is a Lagrange point? Simple question. The term Lagrange point recently seen in news. 4 options is there. What is Lagrange point? Asante ఎందుకో చెప్పండి. So for example, sun, earth, it emits something, right? It has its gravitational pull, it has its gravitational force. రెండు జరుగుతుంటది. ఒక పాయింట్ కి వచ్చాక there is a balance. ఏమవుతుంది? రెండు ఇప్పుడు 2 ఫోర్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 kgs 4 kgs రెండు ఉన్నప్పుడు ఒకటి తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా సరే ఒక పాయింట్ దగ్గర ఒక బ్యాలెన్స్ అవుతుందా? బేసిక్ అవుతుంది కదా. ఆ అయిన పాయింట్స్ కొన్ని ఉన్నాయి, L1, L2, L3, L4. Lagrangian 1, Lagrange 2, Lagrange 3, Lagrange 4. సో ఇలా 4 పాయింట్స్ ఉన్నాయి యూనివర్స్ లో. 5 కూడా ఉన్నాయి, 6 కూడా ఎక్స్ప్లోరేషన్ జరుగుతుంది. బట్ ఇంపార్టెంట్లీ వీ ఇంటూ L1, L2, L3, L4. సో దానిలో వీ హ్యావ్ చూస్డ్ వాట్? L1. సో ఈ L1 ఎందుకు చూస్ చేస్తున్నారు? ఎనీ ఐడియా ఉందా? దిస్ ఇస్ ద పాయింట్. ఫస్ట్ ఏం చెప్పా మీకు ఇప్పుడే? స్టెబిలిటీ. సో ఒక శాటిలైట్ లాంచ్ చేసినప్పుడు ఇది ఇక్కడ స్టేబుల్ గా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ శాటిలైట్ ఇది వెళ్ళినప్పుడు ఎట పడితే అవ్వచ్చా? ఇటు వెళ్ళినప్పుడు ఇది ఎలా పడితే అవ్వచ్చా? సో ఒక పాయింట్ లో ఉన్నప్పుడు దాన్ని హ్యూజ్ గా ట్రాక్ చేసుకోవడానికి there are some specific points derived by this science. So one point is called Lagrange point. So అందుకే ఈ Lagrange point is equal to what? Aditya L1, right? So next one, to study the sun's photosphere, chromosphere and corona. Corona అంటే తెలుసుగా మీకు? 3 coronas ఉన్నాయి మొత్తం. ఏంటవి మీకు తెలిసినవి? అది కార్నియా, కంటికి ఉండేది కార్నియా, నాట్ కరోనా. కరోనా ఇస్ ఎ వైరస్. సెకండ్ సన్. థర్డ్ ఎవరు తెలీదా? ఎగ్జాక్ట్లీ తెలుసు కాబట్టి ఫైన్. ఇట్స్ అ కైండ్ ఆఫ్ బియర్. ఓకే, అది కూడా తెలుసుకోవాలి, తప్పేం లేదు. ఎక్సైజ్ స్కామ్ జరిగింది తెలుసా మీకు? అది ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్ జరిగిందిగా, అది కూడా ఆల్కహాల్ మీదేగా. తప్పేం లేదు, తెలుసుకోవచ్చు పేర్లు. సో ఫినామినన్ లైక్ సోలార్ ఫ్లేర్స్, coronal mass ejection and solar winds, E3 important. They may ask L1 or whatever it may be. So there is a chance of asking about this
Three things. So significance of the mission for prediction of the space weather can affect the satellite communication and the power grid of the Earth. Major science objectives. So ఇది చేయటం వల్ల మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? Coronal heating అంటే సన్ అది మేబీ ఫ్యూజన్ జరుగుతుందా ఫిజన్ జరుగుతుందా ఇన్ సన్? వాట్ ఈస్ ద రియాక్షన్ హ్యాపీ? న్యూక్లియర్ ఫ్యూజన్ ఆర్ న్యూక్లియర్ ఫిజన్? ఫిజన్ ఆర్ ఫ్యూజన్? ఫిజనా ఫ్యూజనా? మన న్యూక్లియర్ రియాక్టర్స్ లో ఉండేవి ఇది కరోనాలో ఎక్కువ వస్తుందా, క్రోమోస్పియర్ లో ఎక్కువ వస్తుందా, ఫోటోస్పియర్ లో ఎక్కువ వస్తుందా, ఏ లేయర్ నుంచి ఎంత వస్తుంది? సో లాస్ట్ వీక్ అంతకు ముందు వీక్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ద నాసా సోలార్ పార్కర్ ప్రోబ్. గుర్తుందో లేదో, విన్నారో లేదో గుర్తులేదు, కానీ నాసా సోలార్ పార్కర్ ప్రోబ్ ఇప్పుడు దాకా సన్ దగ్గరికి వెళ్ళిన ఏదైనా ఎర్త్ నుంచి పంపించిన ఎలిమెంట్ ఏదైనా సన్ దగ్గరికి టిల్ నౌ విచ్ హ్యాస్ విజిటెడ్ అట్లీస్ట్ ఎ నియర్ టు ద సన్ ఏంటది? నాసాస్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కాదు, టెలిస్కోప్ అది. ఇది నాసా సోలార్ కోసం పంపించిన ఒక మిషన్. రిమెంబర్ దట్ వన్. సో నెక్స్ట్ వన్ సోలార్ విండ్ యాక్సిలరేషన్. సో సోలార్ విండ్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటో తెలుసుకోవడం. నెక్స్ట్ వన్ coronal mass ejection. Next one is solar flares near earth space weather. ఇవన్నీ తెలుసుకోవడానికి, బట్ we need to know. So these are the payloads. just చూడండి అంతే. VELC, SUIT, SOLX. సో నెక్స్ట్ వన్ ASPEX, PAPA. ఇదంతా అవసరం లేదు, బట్ అట్లీస్ట్ జస్ట్ చూడండి అంతే. దీంతో పెద్ద పనిలే మనకి. సో లాగ్రాంజ్ పాయింట్, ఫైన్. These three are important. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ వన్ is solar flares. So solar flares are bursts of radiation coming from the release of the magnetic energy associated with the sunspots. Associated with what? Sunspots నుంచి radiation can last from minutes to hours. మీరు ఒకవేళ రాసుకోవాలంటే బుక్ లో రాసుకోండి, జోర్లీ ఇవే రాసుకోండి, ఇంకేం అవసరం లేదు. ఇవే సింగిల్ పాయింట్సే గుర్తుపెట్టుకోండి. మినిట్స్ టు అవర్స్. ఇవి మంత్స్ ఉంటాయా, ఇయర్స్ ఉంటాయా? ఓన్లీ ఫర్ మినిట్స్ టు అవర్స్. ఇంటెన్స్ గా వస్తాయి. ఏంటవి? సోలార్ ఫ్లేర్స్. దే ఎమిట్ ఎనర్జీ అక్రాస్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఫ్రమ్ రేడియో వేవ్స్ టు గామా వేవ్స్. మీకు ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ తెలుసా? చాలా సార్లు చెప్పా క్లాస్ లో కూడా. 100% ఇంపార్టెంట్. ప్రతి ఇయర్ ఏదో ఒక క్వశ్చన్. అసలు స్పేస్ మొత్తం ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ రేడియేషన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మీరు శాటిలైట్ పంపించాలన్నా సరే, డిఫెన్స్ లో ఏం చేయాలన్నా సరే, మొత్తం డిపెండ్ ఆన్ దిస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ రేడియేషన్. మనం ఏం పని చేయాలన్నా సరే ఇట్ డిపెండ్స్ ఆన్ దట్. సో దీనిలో వాడరా? టెక్నాలజీ వాడరా? దానిలో వాడమా? దీనిలో వాడమా? బయట మనకి వెళ్ళినప్పుడు వాడమా? ప్రతి దగ్గర ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో అట్లీస్ట్ మీకు ఐడియా ఉందా ఏమేమి ఉన్నాయి తెలుసా? అసలు ఏమేమి రేస్ ఉన్నాయి తెలుసా? గామా, ఎక్స్, యూవి, విజిబుల్, ఐఆర్, రేడియోనా? విజిబుల్ తర్వాత ఐఆర్, నెక్స్ట్ అంతేనా? ఐఆర్ తర్వాత రేడియో వేవ్స్. రేడియో వేవ్స్ లో మళ్ళీ షార్ట్, లాంగ్. ఇవి జాగ్రత్తగా చదువుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ఇక్కడ ఏం డిటెక్ట్ చేస్తుంది? అది ఫ్రమ్ రేడియో వేవ్స్ టు గామా వేవ్స్. అంటే ఎవ్రీథింగ్ ఈస్ లింక్డ్, రైట్? మొత్తం ఉన్నట్టే కదా, రైట్? నెక్స్ట్ వన్ ఇంపాక్ట్. ఎక్స్-రేస్ అండ్ అల్ట్రావైలెట్ రేడియేషన్ ఫ్రమ్ ద సోలార్ ఫ్లేర్ కెన్ ఎఫెక్ట్ ద ఎర్త్స్ ఐనోస్పియర్. సో ఐనోస్పియర్ మన స్పియర్స్ ఉన్నాయి తెలుసా? మీకు ఐడియా ఉందా? అట్మాస్ఫియర్ లో ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ వన్, నెక్స్ట్ స్ట్రాటో, మీజో, ఎగ్జో. ఐనో ఉందా అక్కడ? ఐనోస్పియర్ చేసే పని ఏంటి? ఐనోస్పియర్ లో ఏముంటాయి? ఫస్ట్ అయాన్స్ ఉంటాయి. సో ఐనోస్పియర్ మనం దేనికి వాడతాం? ఒక్కొక్క లేయర్ లో శాటిలైట్ లాంచ్ జరిగింది అనుకో, మనం లాంచ్ చేసిన శాటిలైట్ ఐనోస్పియర్ లోకి వెళ్ళింది అనుకో, దాని పని ఏంటి? ఏం పని లేదా? తిరిగేసి వస్తుంది అది.
There should be something right. Communication technology. Right. Disrupting the radio communications and the GPS signals. Next one is coronal mass ejections. They are huge magnetic field and plasma from the sun's corona outer layer of the sun's atmosphere. They release electrons and protons. Impact same ante ఏవైనా సరే శాటిలైట్ లాంచ్ అయితే ఎఫెక్ట్ అవుద్దా వీటి ద్వారా? ఫర్ ఎగ్జాంపుల్ సన్ మనం ఫీల్ అవుతున్నాం లేదా? ఈ కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ వల్ల క్లైమేట్ చేంజ్ అవ్వచ్చా? గ్లేషియర్ మెల్ట్ అవ్వచ్చా? కొత్త బ్యాక్టీరియా రైజ్ అవ్వచ్చా? శాటిలైట్ డ్యామేజ్ అవ్వచ్చా? వైల్డ్ ఫైర్కి అయితే ఛాన్స్ ఉంటుందా? ఉంటాయి కదా, ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. ఎందుకంటే సన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం రోజు, దాని నుంచి వచ్చాయి కదా ఇవన్నీ, రైట్? అట్లీస్ట్ మినిమం సెన్స్ ఉంటే చాలు మనకి. సో నెక్స్ట్ జీపీఎస్ సిగ్నల్స్ డ్యామేజ్ అవుతాయా? అవుతాయి కదా, ఫైన్. నెక్స్ట్ వన్ సోలార్ winds. Solar winds are streams of charged particle released from the upper atmosphere of the sun. Corona features these where idantha avasharam ledu, but remember one point: solar winds are always present. So what about these solar flares? Minutes to hours. Then what about solar winds? So ఈ డిఫరెన్స్ తెలియదు, బేసిక్ గా చదువుకున్నాం. ఎగ్జామ్ లో ఈ రెండే పాయింట్లు వస్తాయి. ఏం చేస్తారు? రివర్స్ సంగతి దేవుడు అసలు ఏం పెట్టాలి మనకు తెలియదు. ఫస్ట్ హ్యాండ్స్ అప్ టు ద సోలార్ ఫ్లేర్, రైట్? సో నా పాయింట్ ఏంటంటే, ఇంత కంటెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లో మనం ఏం తెలుసుకోవాలి, అదే మ్యాటర్. మన మెయిన్ గోల్ ఏంటి? ఇప్పుడు నేను వదిలేశాను అంటే మీరు ఇది అయిపోయి బయటకు వెళ్ళిపోయారు, మీకు కంటెంట్ ఉంది, అంత కంటెంట్ లో ఏమేమి పిక్ చేసుకోవాలి అనేది తెలిస్తే చాలు. యూపీఎస్సీ ఈజ్ వెరీ ఈజీ. ఇదంతా మనం బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. 3-4 థింగ్స్ విచ్ ఆర్ రెలవెంట్ ఫర్ యూపీఎస్సీ, రైట్? సో అగైన్ ఈ లాస్ట్ పాయింట్ చదవండి. ఇంపాక్ట్. సోలార్ విండ్స్ కాన్స్టాంట్లీ షేప్ ద heliospheric environment, the bubble around the sun and in its planets. They interact with the planetary atmospheres and magnetic fields, contributing to the tailoring each planet's space, weather and environment. అంటే అర్థం ఏంటి? ఎక్కడో దగ్గర ఇంపాక్ట్ చేస్తుంది, అంతే కదా, సింపుల్ లాజిక్ అంతే. సో ఛాన్సెస్ ఉన్నాయి అంటే ప్రతి ఒక్కటి మనం చదవలేదుగా కూర్చోబెట్టి సన్ను గురించి. మనల్ని ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయా? ఉండవా? ఉంటాయి. ఆ చిన్న లాజిక్ తెలిస్తే చాలు, ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సరే అప్లికేషన్ బేస్డ్ లో పెట్టచ్చు, రైట్? సో నెక్స్ట్ వన్, నోటబుల్ సోలార్ మిషన్ ఫ్రమ్ ద డిఫరెంట్ కంట్రీస్. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ ఇస్ యుఎస్ పార్కర్ సోలార్ ప్రోబ్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఏముంది? సోలార్ ఆర్బిటర్. సో ఇట్ మీన్స్ నాసానే కదా. ఇది ఒకటి మళ్ళీ ఈ మధ్య. సో ఈ మధ్య ఏమైందంటే ప్రైవేటైజేషన్ స్పేస్ రావటం వల్ల స్పేస్ ఎక్స్ కూడా లాంచ్ చేయొచ్చు కదా ఇది, బట్ ఎవరు లాంచ్ చేశారు? ఇది నాసా లాంచ్ చేసింది. సో నెక్స్ట్ వన్ యుఎస్ఏ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సోలార్ ఆర్బిటర్. జపాన్ హినోడే సోలార్ బి, ఇది అడగకపోవచ్చు. నెక్స్ట్ వన్ చైనా అడ్వాన్స్డ్ స్పేస్ బేస్డ్ సోలార్ అబ్జర్వేటరీ. రష్యా ఇంటర్ హీలియోప్రోబ్. ఇండియా ఆదిత్య L1. ఆదిత్య 316 మూవీ తెలుసా మీకు? చూసారు ఎప్పుడైనా? ఎనీబడి వాచ్ ద మూవీ ఆఫ్ ఆదిత్య 369? బాలకృష్ణ మూవీ. సో ఐ ఫెల్ట్ దట్ ఆ రోజుల్లోనే టూ మచ్ అడ్వాన్స్డ్ గా తీశారు. 1992 or 93 ద మూవీ రిలీజ్ డేట్, టూ మచ్ అడ్వాన్స్. సో దీస్ ఆర్ ద థింగ్స్. Chromosphere, corona. So remember this waves name, Alf Wen waves. ఎక్కడి నుంచి ఎమిట్ అవుతాయి? సన్ నుంచి. ఇంతకు మించి ఇంక అవసరం లేదు మీకు. ఆల్ఫ్ వెన్ వేవ్స్. నెక్స్ట్ వన్ సోలార్ విండ్. ఐ హావ్ ఆల్రెడీ టాక్డ్ అబౌట్ ఇట్. సో దిస్ ఇస్ ద థింగ్. సో దీని ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దీని ఒక పాయింట్ వచ్చింది ఇక్కడ L1.